బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును కూల్చేయండి. నల్గొండ కలెక్టర్కు మంత్రి కోమటిరెడ్డి ఆదేశాలు. నిబంధనల మేరకే నిర్మాణం. మాజీ ఎమ్మెల్యే కంచర్ల వెల్లడి అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఏంది ఆంధ్రప్రదేశ్లో గనక అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డో లేకపోతే ఇంకోరో అధికారంలోకి రాగానే పూర్తి స్థాయిలో అక్కడ కూల్చివేతలు చేసినట్టుగా తెలంగాణలో చేస్తామంటే కుదరదు. ఇది మీరు నల్గొండ బిడ్డ కావచ్చు, నల్గొండ బిడ్డనే, కానీ ఆ ప్రాంత బిడ్డలు ఒప్పుకోరు కదా. అది ప్రజల సొమ్ము. నీ జేబులకెళ్ళో మీ తాతల ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తి కాదు, వీళ్ళ జేబులకెళ్ళి కూడా వచ్చిన ఆస్తి కాదు. అది పార్టీ ఫండ్ అయినా ఏదైనా ప్రజల సొమ్ము, పార్టీ కార్యకర్తల సొమ్ము. దాన్ని అవసరమైతే ఇంకొక దానికి వాడచ్చు. కూల్చివేతలు అనేది తెలంగాణలో ఇది హేమమైన చర్య, మన భాషలో చెప్పాలి అంటే. చూడండి ఇంకొక అంశం. కాంగ్రెస్కు ఓటేసినందుకు చచ్చిపోతున్నా, పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యయత్నం. రైతు రాజ్యం వస్తే బాగుంటుందనుకున్నా 3 ఎకరాల భూమిని నాశనం చేశారు. కలెక్టర్కు వెళ్తే టైం మించిపోయిందన్నారు. చావు తప్ప గత్యంతరం లేదని విలపిస్తూ వీడియో. డిప్యూటీ సీఎం బట్టి నియోజకవర్గంలో ఘటన అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఏం జరుగుతున్నది, ఏం కథ అనేది కూడా చూస్తున్నారు కదా. కాంగ్రెస్కు ఓటేసినందుకు చచ్చిపోతున్నా అంటూ కూడా ఒక రైతు వీడియో తీసి పంపించాడు. ఇప్పుడు ఇది ఇందిరమ్మ రాజ్యమా, ఎవల కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత ఘోరంగా పరిపాలిస్తున్నది అనేది ఇంతకు మించి ఇంకా ఉదాహరణ అవసరం లేదు. ఇగో ఈ రైతు ముఖం చూస్తే అర్థమైపోతుంది మీకు. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈ రైతు ముఖం చూస్తే మీకు అర్థమైపోతుంది వాట్ ఈజ్ వాట్ అనేది మీరే చెప్పొచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇగో పురుగుల మందు డబ్బా పట్టుకున్నాడు అంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకోటి లేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులను ఎంత ఘోరంగా కూడా చూస్తున్నది ఈ ప్రభుత్వం అనేది ఇగో ఈ రైతు అమాయకమైన ఈ రైతులను చూస్తే అర్థమైంది. ఇప్పటికే 200 మంది రైతులకు సంబంధించి ఏ విధంగా ఆత్మహత్యకు పాల్పడ్డారో తెలుసు. వాళ్ళకి రైతు బీమా లేదు. రైతులు ఈరోజు పంటలు పచ్చగా అంటే భూములన్నీ కూడా సంపదలతో ఉండాల్సిన పరిస్థితులలో ఈరోజు ఏం జరుగుతున్నదో కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దానితో పాటుగా మరో పేపర్లోకి వెళ్దాం, వాస్తవాలు ఏంటిదో కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం.